తెరపై బొమ్మ చూపించిన కూటమి ప్రభుత్వం. రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అరాచకాలు రోజు రోజుకి పెరుగుతున్నాయని శ్రీకాకుళం జిల్లా పాతపట్నం మాజీ శాసనసభ్యులు రెడ్డి శాంతి అన్నారు. సూపర్ 6 అనే మేనిఫెస్టోల ద్వారా పేద ప్రజలకు ఆశ చూపించి గెలుపొందిన తరువాత తీవ్ర అన్యాయం చేశారని ఆమె ఆగ్రహం వ్యక్తం చేశారు. అంతేకాకుండా కూటమి ఎమ్మెల్యేలు రోజు రోజుకి తమ జోబులు నింపుకోవడానికి మాత్రమే దృష్టి సాగిస్తున్నారని, కనీసం అభివృద్ధి విషయంలో ఎలాంటి దృష్టి సాగించటం లేదని ఆమె మీడియా ముఖంగా తెలిపారు. ఆ రోజు ఎలక్షన్ ముందు ప్రతి ఒక్కరికి ప్రజలందరికీ కూడా అరచేతిలో వైకుంఠం చూపించినట్టు ప్రతి ఒక్కరికి మంచి చేస్తామని హామీ ఇస్తూ, మరి ఆడబిడ్డలకు ప్రతి ఒక్కరికి ఆర్థిక భరోసా అందిస్తాం, రైతులకు అత్యధికమైనటువంటి రైతు భరోసా అందిస్తాం, పిల్లలకు పేద పిల్లలకు చదువు కోసం విద్యా దీవెన లాంటి అత్యున్నతమైనటువంటి ఫీజు రియంబర్స్మెంట్ పథకాన్ని సంపూర్ణంగా అందిస్తాం. మరి ఇలాగా పెన్షన్లు 50 సంవత్సరాలకే పెన్షన్లు ఇప్పిస్తాం. మన ఇంట్లో ఉండే ప్రతి ఆడబిడ్డ 18 సంవత్సరాల నుంచి ఉండే ఆడబిడ్డలకు ప్రతి ఒక్కరికి నెలకు 1500 ఇస్తాం. అలానే నిరుద్యోగులను 20 లక్షల మంది కన్నా ఎక్కువగా చూసాం, గమనించాం, గుర్తించాం. నిరుద్యోగ యువత ఉంటే చాలా కష్టం. మరి వాళ్ళకి ఆర్థిక ధైర్యానికి ప్రతి ఒక్క నెల కూడా 3000 రూపాయలు అందిస్తాం. ఇలా అనేక రకాలైనటువంటి హామీలు సూపర్ 6 అనేటువంటి ఒక కొత్త నినాదంతో, మరి భవిష్యత్ గ్యారంటీ బాబు ష్యూరిటీ అనేటువంటి ఒక నినాదంతో కూటమి ముఖ్యమంత్రి గారైనటువంటి చంద్రబాబు నాయుడు గారు ప్రతి ఒక్క ప్రజలకు ఆ రోజు హామీ ఇచ్చి, ఈరోజు మొన్న నీతి ఆయోగ్కి ఇచ్చినటువంటి ప్రకటనలో మేము ఏమీ చేయలేము, ఏ సంక్షేమ పథకం, ఏ ఒక్క వెల్ఫేర్ స్కీమ్ కూడా అందించలేనటువంటి వైనం, సంపద సృష్టిస్తేనే ఏదైనా చేయగలం. ఇది సంపద సృష్టించడానికి 29/5/2023లో బాబు గ్యారంటీ, బాబు ష్యూరిటీ, భవిష్యత్ గ్యారంటీ అని చెప్పి ఎన్ని విధాలైనటువంటి సంక్షేమ పథకాలు ఇస్తామని హామీలు వాగ్దానాలు ఇచ్చారు. మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం, మహిళలకు 3 సిలిండర్లు ఫ్రీ. మరి ప్రతి ఒక్క మహిళ 18 సంవత్సరాలు అయితే చాలు, ఆమెకు 1500 ఇంట్లో కూర్చునే వస్తుంది. ప్రతి ఒక్క మహిళలకి, మరి బీసీలకి, మరి మైనార్టీలకి అందరికి కూడా, నా SC ST వాళ్ళందరికీ కూడా 50 సంవత్సరాలకే పెన్షన్. ఇలా ఎన్నో రకాలైనటువంటి హామీలు ఇచ్చారు. ఒక్క హామీ కూడా పూర్తి చేయలేనటువంటి ఈ భయంకరమైన పరిస్థితి. ప్రజలు మొన్న జరిగిన పండుగలో ఏ ఒక్కరి దగ్గర కూడా ఆర్థిక ధైర్యం లేదు. పేద ప్రజల్లో విపరీత నిరాశ. ఆడబిడ్డలు వాళ్ళ పిల్లలకి ఏమైనా కొనుక్కోవాలంటే ఏమి చేయలేనటువంటి పరిస్థితి. ప్రభుత్వం ద్వారా అందేటువంటి ఆర్థిక లబ్ధిని పూర్తిగా శూన్యం చేశారు మరి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు. మరి అలానే ఆనాడు జగన్మోహన్ రెడ్డి గారు ప్రతి ఒక్కరికి కూడా దేశంలో అత్యున్నతమైనటువంటి ఆర్థిక భరోసాతో ఉండాలి అంటే సేవింగ్ అకౌంట్స్లో ఆనాడు జగనన్న ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ప్రతి ఒక్క మహిళకు కూడా వాళ్ళకి అందించినట్టు చేయూత, భరోసా, అనేక రకాలైన 0 వడ్డీ పథకాలు, మరి డ్వాక్రా రుణమాఫీలు, ఇవన్నింటినీ చూస్తే ఆ రోజు భారతదేశంలో ప్రతి ఒక్క మహిళ సేవింగ్ అకౌంట్స్లో నెంబర్ 1గా ఉండి, భారతదేశం మొత్తంలో 1 కోటి మంది మహిళల పైన సేవింగ్ అకౌంట్స్ హైయెస్ట్ డబ్బులు ఉండేటువంటి మహిళలు ఎవరంటే ఆంధ్రప్రదేశ్ మహిళలని తెలియచెప్పిన నాయకుడు జగన్మోహన్ రెడ్డి. ఇంకా తిరిగి చూస్తుంటే సంపద సృష్టిస్తున్నాం అనేటువంటి ఈ పరిపాలనలో ఇక్కడ ప్రతి ఒక్క నియోజకవర్గాల్లో డబ్బులు పూర్తిగా దోచుకుంటున్నారు ఎమ్మెల్యేలు. మరి మన స్థానిక పాతపట్నం నియోజకవర్గం చూస్తే ఇక్కడ స్థానిక ఎమ్మెల్యే గారైనటువంటి మామిడి గోవిందరావు గారి తాలూకా పరిస్థితి చూస్తున్నాం. ఏ ఒక్కరిని వదలటం లేదు. పాతపట్నంలో ఉన్న కొండను చిన్న దెబ్బగా తయారు చేశారు. గ్రావెల్ అని, మట్టి అని అన్ని దోచుకున్నారు.
మరి ఏ ఒక్క విషయంలో చూసినా కూడా రోడ్డు మీద నడిచే వాళ్ళకి కూడా భయంగానే ఉంది.